అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం మాస్టర్, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్. ఇప్పటిదాకా మనం యూనివర్స్ని ఏదైనా అడగొచ్చు, ఎలా అడగాలి, ఏంటి రాయాలి, రాసిన తర్వాత మనం పాజిటివ్గా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఎప్పుడు దాని మీద ఫోకస్డ్గా ఉండాలి, మన ఫ్రెండ్స్ సర్కిల్ని, మనం వెళ్ళే ప్లేసెస్ని, మన బిహేవియర్ని, ఇట్లా వీటన్నిటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది లైఫ్ పార్ట్నర్ని ఒక లైఫ్లోకి, జీవిత భాగస్వామిని ఇన్వైట్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంది యూనివర్స్లో, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మన యూత్ పర్సంటేజ్ ఇండియాలో ఎక్కువ అండి. యూత్ పర్సంటేజ్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. అందులో అబ్బాయిల పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అమ్మాయిలు 1-2% తక్కువ ఉన్నారు. చాలా కాంపిటీషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బాయ్స్. ఇక్కడ అమ్మాయిలు ఒక 2% తక్కువ ఉన్నారు, అబ్బాయిలు 2% ఎక్కువ ఉన్నారు. రాను కొద్ది రోజులుగా ఏం జరుగుతుందంటే, నాకు పెళ్ళొద్దు, బ్యాచిలర్స్ ఎక్కువ తయారైపోతున్నారు. నాకు పెళ్ళొద్దు, నేను ఇంకా సెటిల్ కాలేదు, నేను ఇంకా మంచి పొజిషన్కి రాలేదు అని చెప్పి ఈ పెళ్ళిళ్ళని ఆపేసే వాళ్ళు అబ్బాయిల్లో ఎక్కువ మంది తయారవుతున్నారు. కనుక వీటన్నిటి రీత్యా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి అని అనిపిస్తే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ తోటి ఏ విధంగా ఆ లైఫ్ పార్ట్నర్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయొచ్చు అనేది చెప్తాను. ఫస్ట్, మీరు ఒక లైఫ్ పార్ట్నర్ని ఊహించుకుని ఉన్నారు. ఇలాంటి అమ్మాయి ఉండాలి, ఇలా చదువుకుని ఉండాలి, ఇలాంటి జాబ్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి ప్రాపర్టీ ఇంత ఉండాలి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఇలా అని చెప్పి మీరు ఊహించుకుని ఉన్నారు కదా. దిస్ ఈజ్ ద మేజర్ హడిల్ యు ఆర్ నాట్ అలౌయింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. మీ జీవిత భాగస్వామిని మీ జీవితంలోకి రాకుండా అడ్డుపడుతున్నది ఎవరో తెలుసా? మీ ఆలోచన, మీ క్రియేషన్. ఆల్రెడీ ఇలాంటి అమ్మాయి ఉండాలని ఊహించుకున్నారు కదా, అలాంటి అమ్మాయి నీకు సూటబుల్ కాదు. యూనివర్స్, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, నీకేది కరెక్టో యూనివర్స్కి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు. అందుకే వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడు నీకు రావాల్సినటువంటి అవగాహన ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా నీకు లైఫ్ పార్ట్నర్ కావాలి అంటేనే ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. మీ పేరెంట్స్ ఎవరైనా తల్లిదండ్రులు చూస్తుంటే కూడా దీన్ని మీరు ప్రాక్టీస్ చేయడమా. ఎలా రాయాలి అంటే, రాయడం అనే ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను ఇప్పటిదాకా మీకు అర్థమై ఉండాలి. రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఉంటే రాయక్కర్లే. మీరు రాయడం అనే ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు చాలా ఆలోచనలు వస్తాయి, చాలా రకరకాల డీవియేషన్స్ వస్తాయి. మీరు ఒకటి మాట్లాడతారు, మీ ఫ్రెండ్ ఒకటి మాట్లాడతారు, మీ ఇంట్లో వాళ్ళు ఒకటి మాట్లాడతారు, మీ ఇంట్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ కలిసిపోయి లోపల మీ మైండ్ కొట్టేసుకుంటుంది, లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక సంబంధం అంటారు, వీళ్ళు వచ్చి ఒక సంబంధం అంటారు, ఇంకోళ్ళు వచ్చి ఇంకొకళ్ళు అంటారు, మధ్యలో వచ్చి వేరే వాళ్ళు దూరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళు అట్లా. ఇవన్నీ లోపల పేరెంట్స్కి, అలాగే పిల్లలకి కూడా, ఎవరైతే పెళ్ళిడికి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కూడా. మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా క్లారిటీ తోటి రాసుకోండి. నేనేం చెప్తున్నా అది రాసుకోండి. అలాగే నా అర్హతకు, నా వయసుకు, నా మానసిక స్థితిని
చాలా ఇంపార్టెంట్ ఇది. నా మానసిక స్థితిని, నా కుటుంబ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుని నాతో పాటు జీవించగలిగేటటువంటి అమ్మాయిని నా కోసం సిద్ధం చేసిన యూనివర్స్ నుంచి అనుమతి కోరుతూ నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇది మీరు రాయండి. యూనివర్స్ మీకోసం ఒక అమ్మాయిని సిద్ధం చేసింది. ఆ అమ్మాయి క్వాలిటీస్ మీకు సూటబుల్ అవుతాయి. ఓకే, మీరు అనుకుంటున్న అమ్మాయి మీకు కరెక్ట్ కాదు. ఇందాక చెప్పాను కదా, యువర్ మైండ్ ఈజ్ లిమిటెడ్, యూనివర్సల్ మైండ్ ఈజ్ అన్లిమిటెడ్. నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో, లైఫ్ పార్ట్నర్ కావాలో, ఎలాంటి జాబ్ కావాలో, ఎలాంటి సక్సెస్ ఇవ్వాలో, ఫస్ట్ లిమిటెడ్ ఫస్ట్ సక్సెస్ ఏది ఇవ్వాలో, ఫస్ట్ ఆపర్చునిటీ ఏది ఇవ్వాలో యూనివర్స్కి తెలిసినంతగా నీకు తెలియదు మై డియర్. కనుక ఇది రాస్తే నీకు లోపలుండే ఆ పెద్ద పెద్ద ఊహలు ఏవో ఉన్నాయి కదా, అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. చాలా న్యాచురల్ లైఫ్లోకి మీరు వెళ్తారు, న్యాచురల్ ప్రాసెస్లోకి వెళ్తారు. ఎప్పుడైతే ఈ న్యాచురల్ ప్రాసెస్లోకి, యూనివర్స్ నుంచి యాక్సెప్టెన్స్ ప్రాసెస్లోకి మీరు వస్తారో, రిసీవ్ అనేది మీ లోపలికి వస్తుంది. రిసీవ్ చేసుకోవడం అనే ఒక ప్రాసెస్, హ్యాబిట్ మీరు ఎంతసేపు మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ క్రియేషన్ నుంచి ఏమొస్తుందో దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. యాక్సెప్టెన్స్ లేదు మీకు. కాబట్టి నా కోసం ఎవరిని సిద్ధం చేశావో ఆ వ్యక్తిని నా జీవితంలోకి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని యూనివర్స్కి నువ్వు చెప్పినప్పుడు, యూనివర్స్ ఈజ్ రెడీ. చెప్తున్నాను కదా, ఈ క్షణంలో రెడీ, మూవ్ అయిపోయింది, ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళిపోయింది. మాట ఎప్పుడైతే విడుదలైందో స్పేస్లోకి వెళ్ళిపోయింది. ఈథర్ అని చెప్పాను కదా, స్పేస్ అంటే ఈ గ్యాప్లో ఉన్నదే, మళ్ళీ ఎక్కడో లేదు. మరి ఈ గ్యాప్లోనే జరుగుతుంది ఇదంతా, ఈ స్పేస్లోనే జరుగుతుంది. ఈ మెకానిజం అంతా ఇక్కడ జరుగుతుంది. సో వీటన్నిటినీ మీకు క్లాసెస్లో డీటెయిల్గా చెప్తామన్నమాట. సో వీడియోలు కాబట్టి చిన్నగా అదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. సో ఇది వెళ్ళి ఆ ఈథర్ ఎనర్జీని టచ్ చేస్తుంది. ఆ ఈథర్ ఎనర్జీ నీకోసం ఎవరినైతే తయారు చేసి ఉంచిందో ఆ అమ్మాయి వైపు నుంచి మీకు సంకేతాలు రావడం, ఇన్ఫర్మేషన్ రావడం ఏదో రకంగా జరుగుతుంది. టెక్నికల్గా చెప్తా ఉన్నా, సైంటిఫిక్గా చెప్తా ఉన్నా. మీ వయసు 28 సంవత్సరాలు. మీకు ఒక జీవిత భాగస్వామి కావాలి అంటే, ఇప్పుడు మీ జీవితంలోకి రావాలి అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు పుట్టాలా, ఆల్రెడీ పుట్టి ఉండాలా? ఆల్రెడీ పుట్టి ఈ భూమి మీద ఉంటుంది మై డియర్, ఉంటుంది ఆమె ఆల్రెడీ. ఎక్కడ ఉంటుంది? మీ వీధి వెనకాలే ఉండొచ్చు, లేదా మీ వీధి చివరిలోనే ఉండొచ్చు. ఎక్కువ మాట్లాడితే మీ పక్కింట్లోనే ఉండొచ్చు. మీరు అమ్మాయి కరెక్ట్ కాదనుకుంటూ ఉంటారు. మీరు ఈ షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ గురించి ఒక పదం వాడాను. మైండ్ని షిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ కాన్షియస్నెస్లో మైండ్లో ఆల్రెడీ ఒక క్రియేషన్ జరిగిపోయింది. దాని మీద మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. దాన్ని తీయాలి. అమ్మ ఒకటి చెప్తుంది, నాన్న ఒకటి చెప్తాడు, అన్న ఒకటి చెప్తాడు, సిస్టర్ ఒకటి చెప్తుంది, ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ చెప్తారు. వాళ్ళందరూ నీకు సూటబుల్ కాదు. నువ్వు జెన్యూన్గా నీకు పెళ్ళి కావాలి, లైఫ్ పార్ట్నర్ రావాలి అని కోరుకుంటూ ఉంటే యూనివర్స్ని అడుగు, రాకపోతే ఎప్పుడు అడుగు. పేరెంట్స్, ట్రై దిస్. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ విశ్వం మాస్టర్.